దయగల దేవా పరిశుద్ధుడా, మీ మెల్లని స్వరమును వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. విని విధేయులై ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్న యవ్వనస్తులకు, ఈ దినాల్లో యవ్వనస్తులు కాదులేండి, ప్రతి ఒక్కరికి చాలా ఎంతో ఆనందం కలిగించే ఆకర్షవంతమైన అద్భుతమైన బీపీ పెంచే రోజు. బ్లడ్ ప్రెషర్ విల్ రన్ సో హై. దాని ప్రకారంగా ఒకరి పట్ల ఒకరి ప్రేమను వ్యక్తపరుచుకుని వివిధ రీతులుగా వ్యాలంటైన్స్ డేని జరుపుకున్నవారు ఉండొచ్చు. అది జరుపుకోవచ్చా లేదా అన్నది ప్రశ్న కాదు, కానీ ఒకరోజు అయిపోయింది కాబట్టి ఇంకా వ్యాలంటైన్స్ డే ప్రేమలో అలాగే ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ చక్కని ప్రేమను, వ్యాలంటైన్ ప్రేమను కాదు, ద వర్డ్ లవ్, ట్రూ లవ్, జెన్యూన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలన్న ఆశతో ఈరోజు వర్తమానం. ఎందుకంటే అనేక పరిస్థితులను మేము చూస్తున్నాం. మరి ముఖ్యంగా యవ్వనస్తులు ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో ప్రేమలో పడ్డామని అనుకుని తర్వాత బాధపడటం, పడ్డాం కదా చేయగలిగింది ఏముందని కట్టుకొని బాధపడిన వాళ్ళు, ఏం అర్థం చేసుకోకుండా ముందే కట్టుకొని ఎవరో చెప్పారు కదా అని కట్టేసుకొని బాధపడిన వాళ్ళు, ఇలాగ బాధపడే గుంపు ఎక్కువైపోతుంది, అందులో ఆనందించే గుంపు తగ్గిపోతుంది. ఈ వర్తమానం కేవలం యవ్వనస్తులకు కాదు. ఈ వర్తమానం మీ వివాహమై 50 సంవత్సరాలైనా, మీ వివాహమై 30 సంవత్సరాలైనా, మీ వివాహమై 15 సంవత్సరాలైనా, మీ వివాహమై 6 సంవత్సరాలైనా, మీ వివాహమై 1 సంవత్సరం అయినా, వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్న ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ టు ఎవ్రీ ఇండివిజువల్ దాని గ్రూప్, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఈ నిజమైన ప్రేమను అర్థం చేసుకుంటే ఈ వర్తమానం మన జీవిత కాలానికి సరిపోతుంది. కుటుంబాన్ని కట్టుకోవడానికి, సంబంధాన్ని కట్టుకోవడానికి, అట్టి సంబంధాల్లో స్థిరపడడానికి. టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడ్డారు అనుకున్నారు. జనరల్గా ఎవరిని ముందు చూస్తే వాళ్ళనే మనం ప్రేమిస్తున్నాం అనే అభిప్రాయం వస్తుంది. అప్పుడు రాపోయినా ఎప్పుడో ఒకప్పుడు యవనస్తులకు ఏదో ఒక టైంలో మేము ప్రేమించాము, లేకపోతే ఫలాని అమ్మాయి పట్ల, అబ్బాయి పట్ల నాకు ప్రేమ ఉన్నది అన్న ఫీలింగ్ ఇక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లోకి వచ్చిన యవనస్తులు చందానగర్ గేటు బయట, బిహెచ్ఎల్ బయట ఉన్న గప్చుప్ బండి దగ్గర గప్చుప్ పానీపూరి తినాలి అని ఆశపడ్డారు. బాగుంటుంది అలాగ రొమాంటిక్గా, ఒకే కప్పులో వాడు పానీపూరి లేస్తూ ఉంటే మనం తిందాము అని ఆశపడ్డారు. తప్పేం లేదండి, రోడ్డు మీద పానీపూరి తినండి, పానీ వేరే ఏమైనా చేయండి, ఇట్స్ ఓకే, రైట్. కాబట్టి వెళ్ళారు, అడిగి చెప్పారు మాకు ఒక్క కప్పే సరిపోతుంది, బాగానే ఉంది, మనం ఒకరినొకరు చూసుకుంటూ తిందాం. ఆ వయసులో ఒకరినొకరు చూసుకుంటానే ఉంటారు, అందులో ఇబ్బంది ఏం లేదు. నిన్న ఎవరెవరైతే యవనస్తుల గుడికి వచ్చారో బాయ్స్ గర్ల్స్ సెషన్లో ఈ విషయాలు డీల్ చేసాం. తల్లిదండ్రులుగా వారిని అడగండి, వారికి ఏం చెప్పామో మీరు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి బాడీని తయారు చేసింది డిఫరెంట్ స్టేజెస్లో. నేను బాయ్స్కి వాషింగ్ మిషన్ గురించి చెప్పాను. వాషింగ్ మిషన్ గురించి మీకు చెప్పమంటే ప్రాబ్లం లేదు, గర్ల్స్ ఇది వినలేదు కాబట్టి చెప్తాను. ఫస్ట్ సెషన్లో నేను ఫస్ట్ వర్తమానంలో నేను చెప్పలే, కనీసం మీకు అర్థమవుతుంది సింపుల్గా. వాషింగ్ మిషన్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఫస్ట్ నీళ్లు పైప్కి కనెక్ట్ చేసేసి ఉంటుంది, నీళ్ళు వస్తాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. దాని తర్వాత ఆ నీళ్ళల్లో సోపు మిక్స్ అవుతుంది. దాని తర్వాత బట్టలు ఆ సోపు నీళ్ళల్లో కడగటం అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ సోపులో కడిగిన నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఆ ఫ్రెష్ వాటర్లో ఈ ఉతికిన బట్టలు జాడిస్తారు, మన భాషలో చెప్పాలంటే రిన్సింగ్ అవుతుంది. దాని తర్వాత ఒక స్పిన్నింగ్ దాంట్లోకి వెళ్ళి గిరిగిరి స్పిన్ అయ్యి అప్పుడు బయటకు వస్తాయి. అది స్టేజెస్, అది సైకిల్. ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మిస్ అయ్యి ముందుకెళ్ళిపోయాయి అనుకుందాం. ఏమండి, ఉదాహరణకి నీళ్ళు వచ్చినాయి, ఏమైంది, సబ్బు నీళ్ళల్లో బట్టలు ఉతకటం అయిపోయింది, కానీ ఫ్రెష్ వాటర్ రాలేదు. ఈ నీళ్ళల్లోనే జాడించి బట్టలు బయటికి తీసుకొని వస్తే ఏముంటుంది, బట్టలకి సబ్బు ఉంటుంది, రైట్. అలాగే
మన లైఫ్లో కూడా ఒక సైకిల్ మిస్ అయ్యి ఇంకొక సైకిల్కి వెళ్ళిపోతే సరిగ్గా ఉతకని బట్టల్లాగా సబ్బుతో బయటకు వస్తాం. అది విషయం. అంటే 15, 16, 17, 18, 19, 20 ఇయర్స్ అది ప్రేమించే వయసు కాదు. ఎందుకంటే ప్రేమ అంటే నీకు అర్థం కాదు. కానీ అక్కడే నువ్వే మా ఆవిడివి అలా అనుకొని నువ్వు 18లోనే డిసైడ్ అయిపోయి కట్టేసుకుంటే నువ్వు ఈ స్టేజ్ దాటేసావు. అప్పుడు నీకు ఆకర్షణ కొన్ని విషయాలు. దాని తర్వాత 25 ఇయర్స్ వచ్చాక ఇప్పుడు ఒక కప్పులో పానీపూరి తినట్లే. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇల్లు ఏది, నేను ఒక సాదృశ్యం మొదలుపెట్టాను కదా, అక్కడి నుంచి వాషింగ్ మెషిన్కి వెళ్ళాను, రైట్. వీళ్ళు ఒక కప్పులోనే ఆడేస్తా ఉన్నాడు. ఇక్కడ పడుతుందో తెలియట్లేదు, ఎక్కడుందో. ఒకరినొకరు చూస్తున్నారు. ఇప్పుడు అనుకుంది, అబ్బా ఇంత శ్రద్ధగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాడు ఎవడు లేడు, నిజంగా ఎంత ప్రేమ ఉందా. అలాగే తినకూడదు అనుకుంటున్నాడు. అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ ఎలా చూస్తుంటుంది, నిజంగా ఆడు వేస్తున్నాడికి అర్థం కావట్లా. వీళ్ళు వెళ్తుంది, బాగానే ఉంది, ఓకే పానీపూరీలు అయిపోయినాయి. దాని తర్వాత అదే ప్రేమ అనుకుని వెళ్ళిపోయారు, కట్టేసుకున్నారు. దాని తర్వాత జనరల్గా ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వరకు డేట్లు గుర్తుంటాయి. 15, 20 అయ్యేసరికి ఈరోజు డేట్ గుర్తుందా అని అడుగుతుంది ఆవిడ. ఎక్కడా ఏంటి అని అంటాం మనం. జనరల్ పురుషుల యొక్క స్వభావం అలాంటిది. లవ్ తగ్గిపోయిందని కాదు, ఐ కమ్ టు దట్ పాయింట్ ఇన్ ఎ మినిట్. కాబట్టి 5 ఇయర్స్ యానివర్సరీ అప్పుడు జనరల్గా ఇమోషన్స్ అన్నవి స్త్రీలకు ఎక్కువ. కాబట్టి తనంది, ఏమండి చందానగర్ గుర్తుందా, ఎందుకు గుర్తులేదు, పానీపూరీలే కదా అంటే, అబ్బా గుర్తుంది పోన్లేండి. మళ్ళీ అదే బండి ఉంటే అక్కడికే వెళ్ళి మళ్ళీ అదే కప్పులో ఏంటి మళ్ళీ పానీపూరీలు వేసుకొని లెట్ us లివ్ బ్యాక్ దట్ మూమెంట్. 5 సంవత్సరాల క్రితం మన కాలేజ్లో సరదాగా తిరిగి పానీపూరీలు తిన్నప్పుడు ఎలా ఉండిందో ఒకరి మొహం ఒకటి చూసుకుంటా, అలాగే మళ్ళీ తిందాం పద. బైక్ స్టార్ట్ చేసాడు, వెళ్ళాడు, దిగారు, కప్పు తీసుకున్నారు, ఇలా చూస్తున్నారు. అయితే ఈయన మొహంలో చూస్తుంది, ఏం తింటున్నాడు. 2 నిమిషాలు అయిపోయింది, ఆమె చూస్తూనే ఉంది. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఏం చూస్తున్నావు నా మొహంలోకి అని అంటే, ఏమండి నేను తినే ఛాన్స్ ఇంకా రాలేదండి అంటుంది. అర్థమైందా? ఏంటంట, ఏమండి మీ మొహం కాదండి నేను చూస్తుంది, నాకు ఛాన్స్ ఇస్తే. అంటే ఇది ట్రూ. 30 ఇయర్స్ తర్వాత కొన్ని క్వాలిటీస్ బయటపడతాయి. ఇక్కడ ప్రేమ తగ్గలేదు కాదు, అప్పుడేమో వేరే టైం లేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వెళ్ళి రేపు పొద్దున బాస్ని కలవాలి, వీడి ఫీజు కట్టాలి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మా మైండ్లో. కాబట్టి మొహం చూడడానికి టైం లేదు, పానీపూరీలు తిని బండి స్టార్ట్ చేసుకొని వెళ్దాం, నో పార్కింగ్లో ఉన్నాం. బట్ ద పాయింట్ ఈస్, బట్ వాట్ దే ఫీల్ ఇస్, అప్పుడే మొహంలో మొహం పెట్టిన నాకు ఎందుకు అనిపించింది ఎక్కువ కాలం నన్ను అలా చూడని. కానీ సరే నవ్వుకున్నాం, బాగానే ఉంది. మై క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ లవ్ దెన్? టుడేస్ మెసేజ్ ఇస్, వాట్ ఈజ్ లవ్? ఈజ్ లవ్ ఏ ప్యాషన్ ఆర్ ఈజ్ లవ్ ఏ ప్రామిస్? ప్రేమ అన్నది ఇది అర్థం చేసుకోవాలండి, ప్రతి వయసులో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. వివాహం అయినా అవ్వకపోయినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా, అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్నా, ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్, ప్రతి సంబంధం స్థిరపడాలి అంటే. ఎందుకంటే సాతాను యొక్క అతిపెద్ద ప్రయోగం ఎవరి మీద ఉందయ్యా అంటే రిలేషన్షిప్స్. భార్యాభర్తల సంబంధం అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్స్ అనుకోవచ్చు, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్. సాతానుకి రిలేషన్షిప్ ఇష్టం ఉండదు. సాతాను ఎవరు కలిసిమెలిసి చక్కగా సంబంధంలో స్థిరపడాలని ఉండదు. సాతాను యొక్క ప్రయత్నం వల్ల ఏంటంటే మనం దేవునితో సంబంధం పెట్టుకోకూడదు, మనం ఒకరితో ఒకరు కూడా సమాధానంగా సంబంధం కలిగి ఉండకూడదు. దేవుని ఆశ, దేవుని ఉద్దేశం సంబంధం. God's whole concept is about relationship. Now the point is, what is genuine relationship? How do we build? ఎలాగా మనం ఒక యథార్థమైన సంబంధం, కేవలం అంటే నేను ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇదని అనట్లే, బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇట్ విల్ రిలేట్ టు ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్. కానీ ప్రేమ అంటే ఏంటి? ఒక ఆయన ఒక పుస్తకం రాస్తూ అన్నాడంట. ఏమన్నాడు అంటే, ప్రేమ అన్నది ఇద్దరి మధ్య చేసుకునే ఒక వాగ్దానము లేక నిబంధన. లవ్ ఈజ్, ప్లీజ్ రిమెంబర్, ట్రూ లవ్, యథార్థమైన ప్రేమ ఇద్దరి మధ్యలో చేసే నిబంధన. ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి, మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది అయితే ఒక పెళ్ళైన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీకు పెళ్ళైందో తెలీదా? 80% చేతులు ఎత్తారు. ఎన్ని సంవత్సరాలైనా
మీరందరూ ఒకవేళ క్రైస్తవ వివాహాలు చేసుకుంటే, ఎంతమంది క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు? ఓకే, చాలా మంది క్రైస్తవ వివాహాలు చేస్తున్నారు. అది చర్చిలో జరిగిందో పందిరిలో జరిగిందో ఏదో ఒకటి, కానీ అందులో మంగళసూత్రం కట్టినా కట్టపోయినా, బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకున్నా, రింగులు ఎక్స్చేంజ్ చేసుకున్నా, ఇరువురిని మీ ఇద్దరిని జతపరిచింది దేని మీద ఆధారపడి ఉండింది? ఒకరికొకరు ఏం చేశారు? రైట్? అవునా కాదా? ఆ రోజు తెలియదు. ఆ రోజు ప్రతి ఒక్కడు 7-7 కదా. ఎందుకు? ఇంకా వేరే ఏం కనిపించదు. ఎందుకంటే అబ్బా, ఈమె నా బ్రతుకులోకి రావటంలో నాకున్న ప్రతి కష్టం తీరిపోద్ది. కష్టాలు తీరిపోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోబాకండి, అది కాదు. డోంట్ థింక్ వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్ ఆల్ మై ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. కొంతమంది తల్లిదండ్రులు వీడు పెళ్లి చేసేస్తే వీడు బాగుపడతాడు. బాగుపడ్డం, ఇద్దరు పడతారు ఎక్కడో పోయి. నేను చెప్తున్నా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పెళ్ళిళ్ళు చేయబాకండి. కాదు, వాగ్దానం చేసి, దట్ ఈస్ వాట్ ఈస్ మ్యారేజ్. ఇట్స్ ఎ కవెనెంట్ బిట్వీన్ 2 people. ఆ రోజు మీరు ఒకరికొకరు ఏం చేశారు? ఒకరికొకరు వాగ్దానాలు చేసుకున్నారు. ఒక్కసారి టైం దొరికితే, టైం దొరకదు, టైం దొరికితే నన్నన్నా కలవండి, ఒక ప్రింట్అవుట్ ఇస్తాను. తెలుగు అంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. ఏ ప్రింట్అవుట్? పెళ్లి రోజు చేసే ప్రమాణపు ప్రింట్అవుట్. అది పట్టుకొని ఏం ప్రమాణం చేశానో ఒకసారి చూసి, ఇంక చూస్తే తర్వాత ఉండరు మీరు. ఎప్పుడు చెప్పాను? ఎప్పుడంటే చెప్పావు దేవుని సన్నిధిలో. ఏమన్నావు? మేలుకైనను కీడుకైనను, ఆరోగ్యమందును అనారోగ్యమందును నా సమస్తమైన సంపద ఎక్కడుంది? అంతా ఇచ్చి ఈ శరీరముతో నిన్ను నేను ఘనపరచదను, మరణ పర్యంతము నేను నిన్ను టిల్ డెత్ డూ అస్ అపార్ట్. అంటే మరణము నన్ను వేరు చేసేంత వరకు నేను వేరు అవ్వనని పీటర్ శామ్యుయల్ అను నేను, నిరుపమ అను నీకు ప్రమాణము చేయుచున్నాను. అవునా? అన్నారా లేదా? సర్, ఇట్ ఈస్ ఫినిష్డ్. బట్ యూ థాట్ యు ఆర్ బిల్డింగ్ దట్ రిలేషన్షిప్ ఆన్ ప్యాషన్. ఎందుకంటే ఇనీషియల్గా ఉండేది ఆకర్షణ, అది యథార్థం. కానీ ఆ ఆకర్షణ తగ్గిపోయాక వివాహ సంబంధంలో, ఆ సంబంధంలో ఒడిదొడుకులు రాకుండా ఉండాలి అంటే ఆ సంబంధం నిబంధన మీద నేను కట్టుకుంటా ఉంటే ఒడిదొడుకులు వచ్చినా ఏమీ ప్రాబ్లం లా. ఎప్పుడైతే కేవలం బాహ్య రూపమునకు అట్రాక్ట్ అయ్యి, అబ్బా ఏమి స్మైల్, తర్వాత ఇంకో 10 మంది ఉంటారు ఇంకా మంచి స్మైల్ ఇచ్చేవాళ్ళు, కానీ నీకిప్పుడు ఆ స్మైలే. ఇలాంటి ముక్కు నేను ఎక్కడ చూడలే. బోల్డ్ ఉన్నాయి ముక్కులు, ఏమి కళ్ళు, ఇవన్నీ దీస్ ఆర్ ఉంటాయి. కానీ రేపు పొద్దున దే మే నాట్ రిమైన్ ద సేమ్. ఎంత స్లిమ్గా ట్రిమ్గా ఉంది తర్వాత. అప్పుడు ఏం చేస్తావు? సారీ ఫర్ యూజింగ్ ఆల్ దీస్ వర్డ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, I hope you are getting the point. That is passion. That is passion. You don't get into a relationship on passion alone, because passion will change. Avunu, you are getting attracted for unnecessary things. అనవసరమైన వాటిని చూసి నువ్వు ఆకర్షింపబడుతున్నావు. ఇరువురి మధ్య సంబంధం స్థిరపడాలి అంటే అది వాగ్దానము మీద ఆధారపడి ఉంది. ఆ పుస్తకం రాసిన అన్నాడు, ఇద్దరి ఇంపర్ఫెక్ట్ పీపుల్ మధ్య వివాహం జరుగుతుంది అన్నాడు. నాట్ 2 perfect people. There are no 2 perfect people in this world. ఈ లోకంలో ఏ ఇద్దరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరికి లోటుపాట్లు ఉన్నాయి. వాగ్దానం చేస్తే ఒకరి లోటుపాట్లు బయటపడినా దానిని ఆ వాగ్దానం కవర్ చేస్తుంది. అవును, మై ఫాల్ట్స్ కెన్ బి కవర్డ్ బై మై వైఫ్ బికాస్ షీ ప్రామిస్ టు స్టే ఇన్ ద రిలేషన్షిప్. అవును, అండ్ మై వైఫ్ ఫాల్ట్స్ కెన్ బి కవర్డ్ బికాస్ ఐ ప్రామిస్ టు స్టే ఇన్ ద రిలేషన్షిప్. నేను వాగ్దానం చేశాను ఈ సంబంధంలో ఉండడానికి. కాబట్టి నా మోహము మీద, ప్యాషన్ మీన్స్ an attraction, దాని మీద ఆధారపడి లేదు. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రేమ ఎక్కడుందయ్యా అంటే, దేవుడు ఇలాంటి ప్రేమను ఒక వ్యక్తి ద్వారా చూపించాడు. ఒక వ్యక్తిని అసాధారణమైన ప్రేమను చూపించమన్నాడు. ఇట్ ఈస్ we can never understand, and this man is a prophet of God.
దేవుని ప్రవక్త ఈయన. ఒక ప్రవక్తను, ఇది బైబిల్లో ఉన్న స్టోరీ, ఆ స్టోరీని మీ ముందుకు తీసుకొని వస్తాను ఇంకొక నిమిషంలో. ఆ ప్రవక్తను దేవుడు వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. A prophet was asked to marry a prostitute to show God's love. Think about it. వేశ్యను పెళ్లి చేసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ఏ సామాన్యమైన వ్యక్తి పని అన్నడు చెయ్యడు. కానీ దేవుడు హోషేయను దర్శించి హోషేయతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి గోమెరును మళ్ళీ పెళ్లి చేసుకుని తీసుకుని రా. బ్రింగ్ హర్ బ్యాక్ అండ్ వీల్ పిక్ అప్ దట్ స్టోరీ అండ్ అండర్స్టాండ్ వాట్ ట్రూ లవ్ ఇస్ ఆల్ అబౌట్. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 5 వచనాలు ఉన్నాయి. అందులో 2-3 వచనాలు మనం గబగబా చూస్తాం. మరియు యెహోవా వాక్కు నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. వేరే ఎవరన్నా ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. నేను చెప్తున్నా, గో హోమ్ అండ్ రీడ్. నేను ఇజ్రాయేలును ఎలాగైతే ప్రేమించానో, వారు అన్య దేవతలను ఆరాధిస్తున్నారంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తున్నట్టు దేవుడు చూసి అన్నాడు, అయినా నేను వారిని ప్రేమిస్తున్నాను. అలాగే ఇతర పురుషులతో సంబంధం పెట్టుకున్న ఆమెను, మీరు 2nd చాప్టర్కి వెళ్ళాలి తర్వాత, ఇప్పుడు కాదు, 1st and 2nd చాప్టర్స్, అక్కడ మీకు తెలుస్తుంది. హోషేయకు తెలుసు తిని ఈ రీతిగా చేస్తుందని. గోమెర్ తెలుగులో గోమెరు అన్న పేరునకు అర్థము కంప్లీట్లీ, సంపూర్ణంగా. హోషేయ అన్న పేరునకు అర్థము రక్షణ, సాల్వేషన్. అంటే దేవుడు తన ప్రేమను పాపులైన మనుషుల పట్ల చూపిస్తూ అంటున్నాడు, నేను నిన్ను సంపూర్ణంగా రక్షించాలని ఆశపడుతున్నాను. ఎంత గంభీరం. God wants to completely save us like Hoshea completely saved Gomer. గోమెరును సంపూర్ణంగా సంపాదించుకున్నాడు హోషేయ. నరకం అనుభవిస్తూ ఉండిందండి. నరకం అనుభవిస్తూ ఉండింది ఒక వ్యభిచారిగా జీవిస్తూ మార్కెట్ ప్లేస్లో. ఇట్ వాస్ లివింగ్ హెల్ ఫర్ దట్ లేడీ. అండ్ గాడ్స్ వర్డ్ కేమ్ టు హోషేయ. హోషేయకు దేవుని యొక్క వాక్ వచ్చింది, దేవుని యొక్క మాట వచ్చింది. హోషేయ దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి నేను అనుకుంటున్నా, ఈ మాట వచ్చినప్పుడు హోషేయకు గోమెరు ఎడల వెంటనే ఏ రకమైన ఎఫెక్షన్, అనురాగం వచ్చుండకపోవచ్చు. ఎలా వస్తుంది చెప్పండి? రాదు. అట్ దట్ మూమెంట్ వెన్ గాడ్ సెడ్, దేవుడు తన్ని దర్శించి, ఇదిగో నువ్వు వెళ్ళి ఈ స్థితిలో ఉన్న గోమెరును నువ్వు తీసుకొని రా అన్నప్పుడు వెంటనే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవా ఎంత చక్కని మాట చెప్పావయ్యా, ఇంకెవరు దొరకలేదా నీకు అర్థమవుతుందా? వెంటనే తన మనసులో ఏ రకమైన ఎఫెక్షన్ వచ్చిండకపోవచ్చు, అనురాగం వచ్చిండకపోవచ్చు, కానీ తాను దేవుని మాటను ఆయన ఘనపరిచి గౌరవించి దేవుని పేట తనకుండిన అతీతమైన నిబద్ధతను బట్టి, బికాస్ హీ మేడ్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్, హీ సెడ్ ఎస్ ఐ విల్ గో, వెళ్తాను అన్నాడు. ఎందుకు మేడ చెప్తున్నానంటే, చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే ప్రేమ అన్నది ఫీలింగ్ అనుకుంటారు. కాదండి. ట్రూ లవ్ is nothing to do with feeling. True love is when you do something for the one whom you love. It is not a feeling, but it is what you do, irrespective of how you feel. నువ్వు ఎలా ఫీల్ అయినా అవతల వ్యక్తి కోసం నువ్వు చేసేది యథార్థంగా ప్రేమించి, అది నిజమైన ప్రేమ. నీ ఫీలింగ్ తన పట్ల ఉండకపోవచ్చు. మళ్ళీ దాంపత్య జీవితంలోకి వస్తాను, కొన్ని సంవత్సరాలు అయితే ఒరిజినల్ ఇంతకుముందు ఉండిన ఆ ఫీలింగ్స్ అంత ఉండకపోవచ్చు. బట్ if your wife is continuing to do all that she does for us, maybe it is not because of how she feels. Sometimes she may be most upset about what you did. అవునండి, నేను అంటున్నా, ఎప్పుడైతే, దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విషయం, ఎప్పుడైతే నువ్వు నేను మనము మన సంబంధాలు నిబద్ధత మీద కట్టుకుంటామో, కమిట్మెంట్, మన ప్రేమ కమిట్మెంట్ని తీసుకొని రాదండి, మన కమిట్మెంట్ మన ప్రేమను కొనసాగిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి.
యువర్ లవ్ విల్ నాట్ సస్టైన్ యువర్ కమిట్మెంట్, యువర్ కమిట్మెంట్ విల్ సస్టైన్ యువర్ లవ్. ప్లీజ్, ఎప్పుడైతే నేను ఒకరికొకరు మేము కట్టుబడి ఉన్నాం, మేము వాగ్దానం చేసాం, మేము నిబంధన చేసాం, దీని మీద నేను కట్టుకుంటాను, సంపద మీద నేను కట్టుకోను, ఆకర్షణ మీద కట్టుకోను, నేను ఈ లోకరీత్యా స్టేటస్ మీద కట్టుకోను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బిల్డింగ్ దర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆన్ ఫ్యామిలీ స్టేటస్, ఆన్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆన్ పొజిషన్స్ అండ్ పొజెషన్స్ అండ్ ప్యాషన్. వీటి మీద కట్టేసుకుంటున్నారు. దాని తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి, అప్పుడు సంబంధాలు కుప్పకొలుతున్నాయి, తెగిపోతున్నాయి. బికాస్ యువర్ ఫౌండేషన్ ఈజ్ నాట్ కమిట్మెంట్. నీ పునాది నిబద్ధత కాదు, నీ సంబంధంలోని పునాది అది ఒక నిబంధన కాదు. ఈ సంబంధం నువ్వు కట్టుకుంటున్నది ఆకర్షణ మీద. మళ్ళీ చెప్తున్నాను, వయసు వచ్చే కొద్దీ, స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ వచ్చే కొద్దీ హ్యూమన్ ఇమోషన్స్లో, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, హ్యూమన్ ఇమోషన్స్లో ఇన్కన్సిస్టెన్సీస్ వస్తాయి. అంటే ఒకప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు ప్రతిదీ చూస్తే బాగా ఎక్సైటెడ్గా ఉండొచ్చు, కానీ నువ్వు కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ప్రతి దాని గురించి నీకు ఎక్సైట్మెంట్ రాకపోవచ్చు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి మీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. రాగానే ఏమండి గ్యాస్ అయిపోయిందని మీరు చెప్తున్నారు, కానీ పేపర్ పట్టుకుని నేను చదువుతూ ఉన్నాడు. అర్థం కోపం వస్తుందా రాదా? ఏంటినా జనరల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? అసలు అలా చేసుకున్నానండి. చెప్పరు మీరు. ఈ విషయం ముందే తెలుసుంటే, ఈ విషయం ముందు తెలియదు, 10 years అయ్యాక తెలుస్తుంది. బికాస్ యూ డోంట్ నో. అంటే ఆల్రెడీ ఆఫీస్లో చాలా టెన్షన్ ఉండొచ్చు. ఆ రోజు అక్కడ భోజనం కూడా చేయలేదేమో, ఇచ్చిన డబ్బా అలాగే వచ్చేసింది. ఎందుకంటే ఆఫీస్లో గొడవ, ఆ విషయం నీకు చెప్తే నీకు అర్థం కాదు, కాబట్టి ఏదో 2 నిమిషాలు ముందు పేపర్ చదువుతాం, రాగానే గ్యాస్ అయిపోయింది అంటే మీకు అర్థమవుతుందా? Then you think, I am telling you, there are times when you find some inconsistency. అది చూసిన తర్వాత వెంటనే పెట్టేది అన్నాం అనుకో. కొంతమంది 2 నిమిషాలు చూడకపోతే చాలు, అంటే పెట్టి పట్టుకుంటా అంటారు. అంటే పెట్టి పట్టుకుంటా, అరే ముందే సూట్ కేసు రెడీ చేసి పెట్టుకో డోర్ దగ్గర. ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ ఇఫ్ యూ బిల్డ్ ఆన్ సర్టన్ అవుట్సైడ్ అట్రాక్షన్, మన ఫీచర్స్ మారుతాయండి. కాలేజ్ డేస్లో ఉట్టి నువ్వు మంచి సన్ సిల్క్ లాగా ఉండింది అనుకుందాం, ఎవరి అబ్బాయి హెయిర్ కూడా అబ్బా ఇట్లా అంటూ ఉంటే, పెళ్ళైన ఫస్ట్ ఇయర్కి జింగ్ అనుకుందాం. ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు కేవలం దీని మీదే చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ విల్ బి చేంజెస్, బట్ టు ఎండ్యూర్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు 3 పాయింట్లకు వచ్చేద్దాం. మనము మన సంబంధాలలో మనము సహించి ముందుకు వెళ్ళాలి అంటే నిబద్ధత ఉంటేనే. ఇమోషన్స్ మీద కాదు సంబంధాలు కట్టబడేది. ఇమోషన్స్ మీద కట్టబడితే వీటిల్లో ఏమొచ్చినా, వెన్ యూ ఫీల్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్ ఈజ్ ఇన్సెన్సిటివ్ టు యూ అట్ టైమ్స్, ఇఫ్ యూ ఫీల్ ఇన్సెక్యూర్, ఇఫ్ యూ ఫీల్ నెగ్లెక్టెడ్, కొనుకొచ్చానంట. అసలు నన్ను ఈ డైలాగ్ జనరల్గా వస్తుంది, నేను కౌన్సిలింగ్ లేను మా ఆవిడికి. ఒక వచ్చే కంప్లైంట్లో పెద్ద కంప్లైంట్ ఏంటో తెలుసా? అసలు ఎక్కడ పట్టించుకుంటున్నాడు అండి, ఎక్కడ పట్టించుకుంటున్నాడు, ఇంట్లో ఏ విషయాలు అసలు నేను కొన్నిసార్లు అనేస్తాను, హలో నేను నానపోయినా. ఒక్కసారి ఆగి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? వై ఆర్ యూ ఫీలింగ్ నెగ్లెక్టెడ్? ప్రాబబ్లీ నిజంగానే యథార్థంగా నెగ్లెక్ట్ అవుతున్నామేమో, కానీ ఎందుకో తెలుసు. ఎందుకు ఉండాలి ఆ సంబంధంలో? అంతం వరకు ఎందుకు ఉండాలి ఆ సంబంధంలో? ఎందుకు అంటే నేను వాగ్దానం, ఏ మార్పులు వచ్చినా, ఆరోగ్యమందు అనారోగ్యమందు, సంపద ఉన్నా సంపద లేకపోయినా, అన్నిటిలో నేను నీతో పాటు ఉంటాను అని ప్రమాణము చేశాను. వెన్ యూ హ్యావ్ ప్రామిస్, దట్ ప్రామిస్ ఈజ్ ఫర్ ఎవర్. సింపుల్. బిల్డ్ యువర్ రిలేషన్షిప్ ఆన్ దాట్. Then whatever inconsistencies come in the future, they will. నేను చెప్పినవి కొన్ని ఈ ఒడిదొడుకులు ఉంటాయి. కొన్నిసార్లు ఉద్యోగం పోవచ్చు, కొన్నిసార్లు 2 నెలల జీతం రాకపోవచ్చు. మరొకటి, అలాగే కేవలం
బాహ్యంగా తను చాలా చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది కాబట్టే నేను చేసుకుంటానని అందం ఇంపార్టెంట్ కాదని అంటలా. బట్ గాడ్స్ వర్డ్ సేస్ లుక్ ఎట్ ద ఇన్నర్ బ్యూటీ. బాహ్యమైన బ్యూటీని నువ్వు చూసి ఓన్లీ ఇఫ్ యూఆర్ అట్రాక్టెడ్ ఫిజికలీ దెన్ సమ్ ఫిజికల్ చేంజెస్ హ్యాపెన్. దురదృష్టవశాత్తు ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఒక్కసారికి మొహం డిస్ఫిగర్ అయిపోయింది అనుకుందాం. మేబీ రైట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ మ్యారేజ్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆన్ ఎ ప్రామిస్ దెన్ యూ డోంట్ మైండ్. మీకు అర్థమవుతుందా? యూ విల్ నాట్. నేను చెప్తున్నా. బట్ వేరే దేని మీద నువ్వు బిల్డ్ అయినా, వేరే దేని మీదైనా నువ్వు బిల్డ్ చేసుకున్నా, అందులో ఎక్కడైనా కొంచెం మార్పు వచ్చిందా ఈ సంబంధం షేక్ అయిపోద్ది. కాబట్టి ఉన్న నెక్స్ట్ 15-20 minutes, now that we understand that love is a promise, not a passion. మీకు అర్థమవుతుందా? ప్రేమ అన్నది ఏంటంటే ఇరువురి మధ్య అది ఒక వాగ్దానం. ఏంటో వాగ్దానం? ఫెవికాల్ కా జోడ్. అర్థమైంది కదా? వాగ్దానం ఏంటి? we will stay together. that is love. యథార్థమైన ప్రేమ ఏంటో తెలుసా? అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏమన్నాడు? నిన్ను నేను విడిచేస్తాను. ఏమన్నాడు? నిన్ను నేను విడువను ఎడబాయను. అది నిబద్ధత. యేసుప్రభు ఫీలింగ్స్ డిపెండ్ అంటే ఎప్పుడో వెళ్ళిపోయాడు రిటర్న్ అయినా. అర్థమైందా? ఫీలింగ్స్ కాదు ఆయన ఇక్కడ తీసుకొని వచ్చింది. ఆయన తండ్రికి చేసిన వాగ్దానము. అన్నాడు నేను వెళ్తాను, నా టైం వచ్చింది, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను. నేను వెళ్ళి నేను ఆ ప్రేమను వారికి చూపిస్తాను. వారు నన్ను ఎలా ట్రీట్ చేసినా అంటే యేసుప్రభుని సరిగ్గా ట్రీట్ చేశారా? లేదే. కొన్నిసార్లు నెత్తినెక్కించుకునేవాళ్ళు, కొన్నిసార్లు ఆయన చీపు అనేవాళ్ళు. దెయ్యం అన్నారు, దేవుడు అన్నారు. అవును. చివరికి ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని ఎలా ప్రవర్తించారు? వేరే ఎవరైనా ఫీలింగ్స్ మీద బేస్ అయి ఉంటే ఏమయ్యేది? వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే గొడవైపోయేది. కానీ ఫీలింగ్స్ కాదు అక్కడ. యేసుప్రభు వారు వచ్చింది చేసిన వాగ్దానాన్ని బట్టి. లేదు, నేను నా ప్రాణం పెడతానన్నాను, నా ముఖం మీద ఉమ్మేసిన, నన్ను కొరడాలతో కొట్టినా, నా మొలకిటి పెట్టినా, నా వీపు చెక్కేసిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ సెడ్ ఐ am committed to show my love. It is not based on feelings. I have come to do this. I have come to give my life. నా బ్రతుకుని నేను ఇవ్వాలని వచ్చాను, ఆ బ్రతుకుని ఇస్తాను, నా ప్రేమను చూపిస్తాను. అది ప్రేమ అన్నది నిబంధన మీద కట్టుకుంటే అప్పుడు ఈ ప్రేమ ఏం చేస్తుందో 3 మాటలు హోషియా గోమెరుని చూస్తూ 3 విషయాలు ఆ 3వ అధ్యాయంలో నుంచి. హోషియా గ్రంథం 3వ అధ్యాయం మనం తీసి పెట్టుకుంటే మొదటిది మళ్ళీ దీనిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-8లోని 3 మాటలు చూద్దాం. టైం తక్కువ ఉంది కాబట్టి. ప్రేమ గురించి అర్థం కావాలి అంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకోవాలి. మీకు ఇప్పటివరకు చదువుకోకపోతే ఫ్రెష్గా ఫస్ట్ టైం చదవండి. చదివిన వారు మళ్ళీ ఒకసారి వెళ్ళి చదవండి. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ లవ్ యూ విల్ నో. 15 గుణగణాలు ఉన్నాయి ప్రేమ గురించి. అయితే మొదటిది మనం చూద్దాం. ప్రేమ అన్నది ఏమంటున్నాం మనం? ఇవాళ ఏం నేర్చుకున్నామండి? ఏంటి మనం వచ్చిన కంక్లూజన్? ప్రేమ అన్నది ఏంటి? ఇట్ ఈస్ నాట్ ప్యాషన్, ఇట్ ఈస్ ప్రామిస్. ఇది నిబంధన అంటే అందులోంచి బయటపడడానికి వీలు లేదు. ఆ నిబంధనకు మేము కట్టుబడి ఉంటాము. కాబట్టి ప్రేమ అన్నది నిబంధన. మొదటిది 3 మాటలు. మొదటిది సహించడానికి. లవ్ ఈజ్ ఎ ప్రామిస్ దట్ సేస్ వి విల్ ఎండ్యూర్. నిజమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ ఏమనుందో తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించును. అది అక్కడ స్టార్టింగ్ పాయింట్. అది ప్రేమ ఏంటంట? ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. ఇప్పుడు హోషియా పత్రిక గ్రంథానికి వస్తే మనం హోషియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. దయచేసి ఒక్కసారి 2 నిమిషాలు గబగబా చూసేద్దాం 3 విషయాలు. మనం అంటున్నాం ప్రేమ అన్నది వాగ్దానం. దేనికోసం? సహించడానికి. 3 మాటలు చెప్పి ముగించుకుందాం. ప్రేమ అన్నది వాగ్దానం, సహించడానికి. లవ్ ఈజ్ ఎ ప్రామిస్ దట్ విల్ ఎండ్యూర్.
దట్ విల్ ఎండ్యూర్ ఎనీథింగ్. దేన్నైనా సహిస్తుంది నిజమైన ప్రేమ. టైమింగ్ చూడండి, దేవుడు ఈ ఆజ్ఞ హోషేయాకి ఇచ్చిన టైమింగ్ మీరు చూస్తే, ఆ సమయం చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో థర్డ్ చాప్టర్ స్టార్ట్స్ విత్ ద వర్డ్ దెన్ ద లార్డ్ స్పోక్ టు హోషేయా. అప్పుడు యెహోవా హోషేయాతో మాట్లాడాడు. ఎప్పుడు హోషేయాతో మాట్లాడాడంటే, ఎప్పుడంటే గోమెరు తాను వెళ్ళి ఒక వ్యభిచారిగా జీవిస్తున్న ఆ సమయమందు హోషేయాతో మాట్లాడాడు. అప్పటికే హోషేయా తన్ని వార్న్ చేశాడు. 2వ అధ్యాయం మీరు తర్వాత చదవాలి. 2వ అధ్యాయంలో వార్న్ చేశాడు, నీవు జీవిస్తున్న జీవితం ఇలాంటిది కాబట్టి నేను నీకు ఇంకే ఏ రకమైన సపోర్ట్ని చేయని ఇవన్నీ చెప్తాడు. హోషేయా తన ఒకవేళ లీగల్గా ఆలోచించుంటే, చట్టపరంగా ఆలోచించుంటే, నైతికంగా ఆలోచించుంటే వెంటనే విడాకులు ఇవ్వడానికి సంపూర్ణమైన అవకాశం ఉంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అలాగే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం హోషేయా ఎల్లుంటే ఏం చేయాలో తెలుసా? చంపేయాలి. అవును, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో పట్టబడితే ఏం చేన్నారు? రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. కాబట్టి ఈ రెండు పనులు చేయడానికి, ఒకటి విడాకులన్నా ఇచ్చేయచ్చు, రెండోది ఏంటి? కొట్టి చంపేయచ్చు. ఇవి రెండిట్లో ఏదైనా చేయడానికి హోషేయాకు సంపూర్ణమైన అధికారం ఉండింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రేమ చూపించాలి. అంటే వారి సంబంధము తన క్యారెక్టర్ మీద ఆధారపడలేదు, హోషేయా కమిట్మెంట్ మీద ఆధారపడింది. హల్లెలూయా, దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమవుతుందా? వారి సంబంధం గోమెరు యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడలేదు. తన క్యారెక్టర్ పాడైపోయింది. మనం స్ట్రైట్గా మాట్లాడాలంటే తన క్యారెక్టర్ పాడైపోయింది. తన వేషగా ఎప్పుడైతే మారిపోయిందో, పలువురితో సంబంధం పెట్టుకుందో, ఎందుకు అన్నది వేరే విషయం. కానీ తన లోకంలో నరకం అనుభవిస్తుంది. షీ ఈజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ హెల్ యాజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అలాంటి స్థితిలో ఉన్న ఆవిడ మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదని మీరు అనుకోవచ్చు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి రావడం సులువు కాదు. అంటే కేవలం ఇక్కడ వ్యభిచారం గురించి నేను మాట్లాడుతున్నాం, కానీ ఏ భయంకరమైన పాపపు ఊబిలో ఇరుక్కుపోయినా అలాంటి పరిస్థితుల నుంచి ఎవడూ తిరిగి రావడానికి సులువు కాదు, అంత సులువు కాదు. ఎందుకంటే ఏ ముఖం పెట్టుకొని రావాలి, ఎవరు నన్ను అంగీకరిస్తారు అన్న స్థితికి వెళ్ళిపోతారు. అదే స్థితిలోకి తనుంది. కాబట్టి దాని మీద ఆధారపడి తనని ప్రేమించడం అసాధ్యం. కానీ దేవుడు దర్శించిన సమయం అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. నేను ఎలాగైతే నేను ప్రేమించాను అదే ప్రేమ దేవుడు అసలు మీద చూపించాడు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ దిస్ లవ్, ఎ లవ్ దట్ ఎండ్యూర్స్, గో టు ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. వేరే ఇంకెక్కడ లేదు. సిలువ దగ్గర ఆ యథార్థమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. మనుషులు ఎటువంటి జీవితాలు జీవిస్తున్నప్పటికీ, ఎలా జీవిస్తున్నప్పటికీ అలాంటి వారిని నిశ్చరతగా మన క్యారెక్టర్ మీద కాదండి డిపెండ్ అయ్యింది. లేదు, మనం ఎవరై ఉన్నాం దాని మీద డిపెండ్ అయ్యి కాదు. దేవుడు కమిట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? నేను వీరిని విమోచిస్తాను, నేను వీరి కోసం నా ప్రాణం పెడతాను. వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారి కోసం నేను ప్రాణం పెడతాను. మనుషులందరి పాపం కోసం తన ప్రాణమును పెట్టాడు. తన ప్రేమను నిరూపించుకున్నాడు. తను చూపించిన నిబద్ధతను బట్టి దాని మీదే ఈ సంబంధాన్ని కట్టుకోమని ఆయన చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నాతో సంబంధం కట్టుకోవాలంటే ఏముండాలి? నాకు మీ కమిట్మెంట్ కావాలి, మీ కమిట్మెంట్ కావాలి. నువ్వు నాకు కట్టుబడి ఉంటావు, నేను నీకు కట్టుబడి ఉన్నాను. అలాగే ఈ లోకరీత్యా మనకున్న సంబంధాల్లో కేవలం భార్యాభర్తలు అన్నట్ల, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, మన బిడ్డల్ని మనం సంరక్షిస్తున్నాము, మన బిడ్డలకి మనం పోషణ ఇస్తున్నాము అంటే అది మనం వారి పట్ల ఉన్న ప్రేమను బట్టి కాదు. యథార్థంగా అన్ని వేళలా మనం పోషించగలుగుతాం, సంరక్షించగలుగుతాం ఎప్పుడు? నేను వారితో ఒక ఒప్పందం చేసుకుంటే. ఇఫ్ ఐ ప్రామిస్ టు మై ఫాదర్ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, వాట్ ఎవర్ మై చిల్డ్రన్ డూ, ఐ విల్ స్టిల్ లవ్ దెమ్ బికాస్ ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎ ఫాదర్. నీకు అర్థమవుతుందా? తండ్రి చేసిన వాగ్దానం, తల్లి చేసిన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి, ప్రభు నాకు బిడ్డల్ని ఇచ్చావు, నీకు వాగ్దానం చేస్తున్నానయ్యా, చివరి వరకు నేను వారిని పోషిస్తాను, చివరి వరకు నేను వారి కోసం ప్రార్థిస్తాను, చివరి వరకు నేను వారి కోసం సంరక్షణను దయచేస్తాను. ప్రభు, ఇది నేను నీకు చేస్తున్న వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తావు. నీ ప్రేమ కొనసాగుతుంది. నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఆ ప్రేమ కొనసాగడానికి నీ నిబద్ధత కారణమవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ టుడే. And if you are not taking a commitment, take a commitment and build your relationship on that commitment. The timing of God's command. దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చిన సమయం ఇలాంటి సమయము. కానీ తను చెప్పిన టర్మ్ ఏంటో మీరు 2వ వచనం చూడండి. ఎటువంటి షరతును పెట్టాడు హోషేయా? ఏమి షరతును పెట్టాడు హోషేయా? కాగా నేను 15 తులముల వెండియు ఏదోము ఎవలను తీసుకొని దానిని కొని
ఆమెతో ఇట్లాంటిని ఆ, చాలా దినములు ఇప్పుడు దాని దగ్గరకు వద్దాం. ఇప్పుడు చదివిన వచనం దగ్గర ఒక్కసారి అవుదాం. కాబట్టి మొదటి విషయం ఏంటి? ప్రేమ వాగ్దానము కనుక ఏం చేస్తుంది? దీర్ఘకాలం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ వాగ్దానం కాబట్టి దీర్ఘకాలము సహిస్తుంది. నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను సహిస్తాను. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నా, ఒకవేళ మీ భర్త మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతున్నా, అదే రీతిగా ఒకవేళ మీ భార్య మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతున్నా, మరొకటి జరుగుతున్నా, ఆ సంబంధం స్థిరపడాలంటే ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థించి సరి చేసుకొని చెప్పండి, ఇఫ్ అట్ ఆల్ యూ ఫర్గాటన్ దట్ ప్రామిస్, ఇఫ్ అట్ ఆల్ యూ ఫెల్ట్ యూ నెవర్ ప్రామిస్, టుడే యూ సే లార్డ్ ఐ ప్రామిస్. ఒకవేళ ఐ డౌట్ దట్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్, నేను ఆ మొత్తం చేసిన వాగ్దానాలన్నీ మీకు గుర్తున్నాయని నా అంట్లా, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ వాగ్దానాల్లో ఏమేమి వాగ్దానం చేసావో అన్నది కాదు, కానీ నేను వాగ్దానం చేశాను దేనికి? ఒక్కటే, ఏంటి? అయ్యో ఏం వాగ్దానం చేసామండి? మరణము వేరు చేయు వరకు నేను నీకు భర్తగా, నేను నీకు భార్యగా ఉండేదనని. అది విషయం, బాటమ్ లైన్, మెయిన్ విషయం అది. నేనుంటాను, ఏ ఒడిదుడుకులు వచ్చినా నేనుంటాను. నా ప్రభువు నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన నా పట్ల కమిట్మెంట్ కలిగి ఉన్నాడు కాబట్టి. అలాంటి ప్రేమను ఎవరి ద్వారా చూపించాడు? హోషేయని ఎంచుకొని, ఆ ప్రవక్తను ఎంచుకొని. ఆ ప్రవక్త చాలాసార్లు ఏమనుకుంటారంటే మ్యారేజ్ మీన్స్ బీయింగ్ ఇన్ లవ్. నో, మ్యారేజ్ ఈజ్ అగ్రీయింగ్ టు లవ్ ఈచ్ అదర్. మీకు అర్థమైందా? మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా? పెళ్ళైన తర్వాత ఒకరినొకరు ప్రేమలో ఉంటారు అనుకోబాకండి, ప్రేమించడానికి ఒప్పుకోవాలి. ఎస్, ఇఫ్ యూ అగ్రీ టు లవ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ మ్యారేజ్, దట్ మ్యారేజ్ విల్ స్టే. బికాస్ ఐ ప్రామిస్ టు లవ్, I promise to take care, I promise to provide, I promise to protect, I promise to go through this life together. మేము కలిసి వాగ్దానం చేస్తున్నాం, ఒకరినొకరు ప్రేమిస్తామని. ప్రేమ దీర్ఘకాలము సహించను, అది వాగ్దానం తీసుకొని వచ్చేది. రెండవది, లవ్ ఈజ్ ఎ ప్రామిస్ దట్ ప్రొక్యూర్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది చాలా గంభీరం అండి. అక్కడ దేవుడు కరెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఆ చదువుదాం. ఏమి తీసుకొని వెళ్ళమన్నాడు హోషేయను? గోమారును సంపాదించుకోవడానికి. నేను 15 తులముల వెండియు 15 తులముల వెండియు ఏదేము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. రైట్. ఇప్పుడు సెకండ్, మీరు ఆ లిస్ట్లో మళ్ళీ చూడడం అవసరం లేదు, కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:4 వచనంలో ప్రేమ అనగా అని, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. లవ్ ఈజ్ పేషెంట్. ద సెకండ్ క్వాలిటీ ఇన్ లవ్ ఈజ్ కైండ్ అని ఉంటుంది. అది సీక్వెన్స్. ప్రేమ దీర్ఘకాలం సహించును, మనం అంటున్నాం ప్రేమ దయ చూపిస్తుంది. ఇది దానికి నిదర్శనం. ఏంటా దయ అంటే? అరే, నచ్చినట్టు జీవిస్తుంది, తన ఆ రీతిగానే జీవిస్తే జీవించనే, నాకేముంది అని అనుకొని ఉండిపోవచ్చు హోషేయ. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, నాయనా నువ్వు వెళ్ళి తీసుకొని రావాలి, నువ్వు తన పట్ల నా ప్రేమను చూపించాలి, నీ ప్రేమను చూపించాలి, తన శీలమును బట్టి కాదు, నువ్వు ఇచ్చే కమిట్మెంట్ని బట్టి. కాబట్టి హోషేయ చూసుకుంటున్నాడు తన జీవితంలో. హోషేయ దగ్గర ఏముందో దేవుడికి తెలుసు. హోషేయ దగ్గర ఉండిన డబ్బంతా కలిపితే 15 వెండి నాణెములు. అయితే పాత నిబంధన, జాగ్రత్తగా వినండి, పాత నిబంధన కాలంలో ఒక బానిసను కొనుక్కోవాలి అంటే చెల్లించవలసింది 30 వెండి నాణేలు. అంటే సగం డబ్బే. ఏమండి మీకు అర్థమవుతుందా? సగం డబ్బే ఉంది హోషేయ దగ్గర, మిగతా 15 నాణెములు లేవు. కాబట్టి మన భాషలో చెప్పాలంటే అక్కడ తెలుగులో ఏమనుందండి? ఏదేము ఎవరు. మన భాషలో చెప్పుకోవాలంటే బార్లీ. ఇంగ్లీష్లో బార్లీ అని ఉంది. బార్లీ గింజలు తెలుసండి? పాత నిబంధన కాలంలో పేదవాడి, జాగ్రత్తగా వినండి, పేదవాడి భోజనము బార్లీ. పేదవాడి భోజనం అంటే తన దగ్గర ఉన్న ఆ పేదవాడి భోజనంకి సరిపడ ఉన్నవన్నీ కలుపుకుంటే ఇంకొక 1.5 హోమోస్ ఆఫ్ బార్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో దాన్ని తర్జుమా చేశారు. అంటే
దానిని మళ్ళీ తన అమ్మితే, ఈ బార్లీ గింజలను, తన దగ్గర ఉన్న బార్లీ గింజలు అన్నీ తను అమ్మితే ఇంకొక 15 వెండి నాణాలు ఈక్వల్ అంటది. అంటే మీకు అర్థమైందా? తన దగ్గరున్న డబ్బు తనకి తినడానికి ఉండే అంత, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇంట్లో ఉన్నదంతా ఏం చేశాడు, ఊడి చేసి మొత్తం తీసుకొని వెళ్ళి మార్కెట్లో ఇచ్చి హోమేరును, అంటే తన దగ్గర ఏం లేదు. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. దట్ మీన్స్ హీ గేవ్ అవే ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేను లెట్ మీ జస్ట్ ట్రై టు రీక్రియేట్. ఎప్పుడైతే తన గోమేరుని తీసుకొని ఇంటికి వచ్చాడో ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో ఏం లేదు. ఏమండి ఏమన్నా డబ్బులు ఉన్నాయా? మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులా? అమ్మ 15 వెండి నాణాలు ఉంటున్నాయి, ఇదిగా మొత్తం. ఎక్కడికి వెళ్ళినాయి చెప్తాను, ఒక్క నిమిషం. కిచెన్లోకి వెళ్ళింది. ఏమన్నా ఉన్నాయా అంటే బార్లీ గింజలు కూడా అక్కడ లేవు. కిచెన్ ఖాళీ, కిచెన్ 0 బ్యాంక్ అకౌంట్లోకి గోమేర్ వచ్చింది. ఏంటండి ఏమైపోయింది? నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అన్నీ ఉండినాయి కదా, ఇప్పుడు ఏమైపోయింది అంటే, అమ్మా ఇదిగో నేను సంపాదించుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా నేను ఇచ్చేసాను. అంటే నీ విలువ వీటికన్నే ఎక్కువ. ఐఎమ్ telling you, not getting the point. That God is telling your value is so much that I gave my everything for you. I gave my everything for you, my last blood drop. నా దగ్గర ఉన్న ప్రతి రక్తపొట్టు నీ కోసం చింతిత అలా ఇచ్చి కొన్నాడు. నేను చెప్తున్నా, నీ నిజమైన విలువ తెలియాలంటే కలవరి శిలువ దగ్గర రావాలి. దిస్ ఇస్ లవ్. ఈ లవ్ని వేరే దేంతో ఎక్స్చేంజ్ అయిపోక. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ దేర్ వాల్యూ ఇన్ సంథింగ్ ఎల్స్, in some other relationship, in something else. మీ విలువ అంటే దేవుని రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళి వేరే ఇంకెక్కడైనా నీ సంబంధపు విలువ నీకు తెలియాలంటే నీకు తెలియదు. అంటే గోమేరునకు తన ప్రాధాన్యత ఏంటో ఆ ఖాళీ ఇంట్లో తెలిసింది. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ హోషియా డిడ్. ఎవ్రీథింగ్ హి గేవ్. హి సెడ్, దిస్ ఇస్ ఫర్ యూ. నిన్ను సంపాదించుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. హల్లెలూయా. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. ఏం పర్వాలా? నేను బాధపడుతున్నాను అనుకుంటావా? ఏం పర్వాలా? అదేం కాదు ప్రాముఖ్యం. నాకు నువ్వు కావాలి. ఐ వాజ్ కమిటెడ్ టు రిడీమ్ యూ. I redeemed you paying the full price. God was committed to redeem you. He paid the full price. Glory be to God. Clap for his glory. He paid the full price to tell me how valuable I am. నేను ఎంత విలువ కలిగిన వాడినో ఆయన చూపించాడండి. అది ట్రూ లవ్ అంటే. ట్రూ లవ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్. ట్రూ లవ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ కమిట్మెంట్ టు స్టే టుగెదర్. ప్రేమ అన్నది నిబంధన. ప్రేమ అన్నది నిబంధన, దీర్ఘకాలము సహించడానికి. ప్రేమ అన్నది నిబంధన, దయ చూపించడానికి. సంపాదించుకున్నాడు హోషియా. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి. అంటే ప్రేమలో త్యాగము ఉంటుంది. దేర్ ఈస్ సాక్రిఫైస్ ఇన్ లవ్ అండ్ ఇట్ షోస్ సిగ్నిఫికెన్స్. గోమేరు ఎంత ప్రాముఖ్యము. తన జీవించిన జీవితం ఎలాగున్నప్పటికీ హోషియా అంటున్నాడు, దేవుడు నాకు చెప్పాడు. అయితే ఇప్పుడు తనని భద్రపరచడానికి, ఇది అతి ప్రాముఖ్యం, దీంతో నేను ఆపేస్తాను. తనని ఈ సంబంధం భద్రంగా ఉండడానికి ఒక మాట చెప్పాడు 3వ వచనంలో. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవు ఉండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందును. అంటే మీకు అర్థమైందా? అంటే ఏమంటున్నాడంటే, ఇక నుంచి గతం ఏమైతే అయిందో అయిపోయింది, వదిలేసి. నేను దాని గురించి ప్రస్తావన ఏమీ చేయట్లేదు. కానీ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ బీ ఫర్ మీ అండ్ ఐ విల్ బీ ఫర్ యూ. నేను నీ కోసం ఉంటాను, నువ్వు నా కోసమే ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. లవ్ ఈజ్ ఎ ప్రామిస్ దట్ సెక్యూర్స్. ప్రేమ అన్నది ఒక వాగ్దానం. ఏంటో తెలుసా? భద్రపరచడానికి. ఇట్ సెక్యూర్స్ us and keeps us together. నువ్వు స్థిరంగా భద్రంగా ఉండాలంటే ఈ ప్రేమే. దేవుడు మన పెట్ల చూపిన ప్రేమ, మనము తిరిగి ఆయనకి చూపించే ప్రేమ, ఇది ఒక నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. హోషియా అలాంటి ప్రేమను చూపించాడు గోమేరు పట్ల.
దేవుడు తన ప్రేమను మన పట్ల ఆ రీతిగా చూపిస్తున్నాడు. దయచేసి సంబంధాలను వేరే వేటి మీద కట్టుకోవద్దండి. ఆ 15 గుణగణాల లిస్టులో లాస్ట్లో ఒకటి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4-8 15 గుణగణాలు ఉన్నాయి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపును అని అలాగ చెప్పుకుంటా వెళ్ళి ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ప్రేమ ఇట్ ఎండ్స్ బై సేయింగ్, ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసా? లవ్ నెవర్ ఫెయిల్స్. మరి ఎందుకు చాలామంది యవనస్తులు, నేను యవనస్తులు కూడికలకు వెళ్తే ఇలా వస్తారు, అర్థమైపోద్ది ఎగ్జామ్ ఫెయిల్ కాదని. ఏం ఫెయిల్ అంటే నిజమైన లవ్ కాదు. ఆన్సర్, 1 లైన్ ఆన్సర్. వై బైబిల్ ఇస్ టెలింగ్ లవ్ నెవర్ ఫెయిల్స్. మరి అప్పుడు నేను లవ్లో ఫెయిల్ అయిపోయానంటే బాబు అది లవ్వే కాదు నాయన. గెట్ ఓవర్ విత్ లైఫ్ అండ్ మూవ్ ఆన్. అది నిజమైన ప్రేమేం కాదు. ఫెయిల్ అయింది లవ్ కాదు, ఫెయిల్ అయింది ఆమె, వెళ్ళిపోవు నువ్వు ముందుకి. అలాగే ఒకవేళ మీళ్ళు యువతలు వేరు అన్న ఫెయిల్ అయిపోయాను అన్న, లేదు. గాడ్స్ లవ్ నెవర్ ఫెయిల్. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఏ ప్రేమ శాశ్వత కాలం ఉండును? ఏ ప్రేమ అయితే వాగ్దానం చేసే ప్రేమ, ఏ ప్రేమ అయితే ప్రేమ అన్నది నిబంధన అని చెప్తుందో అట్టి ప్రేమ. వెన్ యూ సే మై లవ్ ఇస్ ఎ ప్రామిస్ ఆర్ ఎ కవెనెంట్ అండ్ యూ బిల్డ్ యువర్ రిలేషన్షిప్ ఆన్ దాట్, దెన్ యువర్ లవ్ విల్ నాట్ ఫెయిల్. జీసస్ నెవర్ ఫెయిల్స్. జీసస్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ లవ్. దేవుడు ఎప్పుడు తను ఓడిపోడు, తన ప్రేమ ఓడిపోడు. అలాంటి ప్రేమను చూపించాడు. గాడ్స్ వ్యాలంటైన్ డే కార్డ్ ఈజ్ హోషియా. అవును, హోషియా గ్రంథం, హోషియా స్టోరీ దేవుడి ప్రేమ నువ్వు చూపించే వ్యాలంటైన్ మెసేజ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద రియల్ వ్యాలంటైన్ మెసేజ్, ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ హోషియా అండ్ ద లైఫ్ ఆఫ్ హోషియా హూ షోడ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ, కరిష్మా, కమిట్మెంట్, క్యారెక్టరు, లుక్స్, గిక్స్, ఇవే మార్పులు వచ్చేస్తాయి. కానీ నిబద్ధత. ఒకవేళ మీరు ఏదైనా ప్రార్థన ఈరోజు చేయాలంటే ఈ ప్రార్థన చేయండి. ప్రభు, నేను నాయన నీకు నిబద్ధత చేస్తున్నాను, నేను నీతో కట్టుబడి ఉంటాను. దట్ ఐ విల్ స్టిక్ టు యూ, ఐ విల్ స్టిక్ టు యూ, ఐ విల్ నాట్ జంప్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఈ సంబంధంలో నుంచి నేను బయటికి వెళ్ళను. నేను బయటకు వెళ్ళి వేరే ఏదో సంబంధాలలో, వేరే ఎందులో, ఈవెన్ ఇన్ యువర్ కెరియర్ యూ విల్ నాట్ గెట్ యువర్ ఫుల్ వాల్యూ. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మన రియల్ వాల్యూ తెలిసేది సిలువ దగ్గరే. అవును, మన రియల్ వాల్యూ. ఆఫీస్లో ఇవాళ నువ్వు బాగా పర్ఫామ్ చేస్తుంటే ఓ నీకంటే మించినోడు లేడంటాడు. ఎప్పుడైతే నువ్వు కొంచెం వాళ్ళు చేయవలసిన పనులు చేయకపోతుంటే నెక్స్ట్ ఇయర్ బోనస్ ఇస్తారా? ఇవ్వరు. ఇంకొక ఇయర్ అయిన తర్వాత సార్ థ్యాంక్ యూ, మీరు కొంచెం ఫోకస్ అటు ఇటు వెళ్ళిపోయినట్టుంది, మీరు ఇంక వేరే ఉద్యోగం చూసుకోండి. ఎంతసేపు అయితే నువ్వు పని చేసావో, ఆడు 1000 రూపాయలు ఇస్తే 1500 పని లాగితే అప్పుడు నువ్వు బా అన్నట్టు ఆడు చూసుకొని అబ్బా ఏమి వాల్యూ చేస్తారు మా ఆఫీస్లో కాదు. అలాగే వేరే ఏ సంబంధంలో కూడా నిజమైన వాల్యూ కనిపించదు. మన నిజమైన వాల్యూ, మన నిజమైన విలువ ఏంటి అంటే సిలువలో. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను సంపాదించుకోవడానికి తనకున్నదంతా ఖాళీ చేసేసుకున్నాడు. అది తనకున్నదంతా ఖాళీ చేసుకున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివో అంటే గోమెరును గుర్తు చేసుకో. అంటే ఫిజికల్గా వ్యభిచారం చేసావంటలా, కానీ దేవుడు లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు జీవించకపోయినా, నువ్వు దేవుడు లేకుండా వేరే దేని మీద ఆధారపడి జీవించినా దేవుని దృష్టిలో నువ్వు ఒక వ్యభిచారం స్టేట్లో ఉన్నట్టే. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న నిన్ను, మనం ఇకను పాపులమై ఉండగా, మనం ఇకను శత్రులమై ఉండగా, మన పాపంలో మనము చచ్చిన వారమైనప్పుడు, మనం దేవుడికి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి తనకున్నదంతా ఖాళీ చేసి అంటాడు, నాతో పాటు వస్తావా? అయిపోయింది. గోమేర నుండొచ్చు, నేను రానండి, నాకు ఈ లైఫే బాగుంది అలా. బికాస్ షీ వాజ్ డైయింగ్ ఎవ్రీ డే. షీ న్యూ. Why could she couldn't come back? Because she was not in a state to come back. తను ఎందుకు తిరిగి రాలేదంటే తనకి తెలియదు ఎలా తిరిగి రావాలో, ఏ ముఖం పెట్టుకొని తిరిగి రావాలో తెలియదు. కాబట్టి దేవుడు హోషియాని ఎంచుకున్నాడు, మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. ఇదిగో నేను నా కుమారుని పంపించాను నీకోసం. అది నా నిబద్ధత. నేను ఆ కమిట్మెంట్ పెట్టుకున్నాను,
నా కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను ఈరోజు అంటున్నాడు. నాతో సంబంధంలోకి నువ్వు రావాలంటే ఆ సంబంధంకి ఏముండాలి? ఫౌండేషన్ కమిట్మెంట్. నీ కమిట్మెంట్ నాకు కావాలంటున్నాడు దేవుడు. ఎలా? నేను నీకు అలాగే చేతును అని అన్నాడు. మనం అన్నాడు, ప్రభు నేను నీకు అలాగూ చేతును. అయ్యా నేను నీకు కమిట్ అయి ఉంటాను. మన సంబంధంకి ఫౌండేషన్ కమిట్మెంట్. నాకు నిజమైన విలువనిచ్చింది నువ్వు, నన్ను సంపాదించుకున్నావు కాబట్టి నేను ఉంటాను. అలాగే నేను నిన్ను ప్రేమిస్తాను. అప్పుడు మన నిబద్ధత మన ప్రేమను కొనసాగిస్తుంది. ఇఫ్ వీ హ్యావ్ టు లవ్ అవర్ లార్డ్ టిల్ ద వెరీ ఎండ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై కమిట్మెంట్ టు హిమ్. ఇఫ్ యూ వాంట్ టు లవ్ ద లార్డ్ టిల్ ద వెరీ ఎండ్, అంతవరకు నువ్వు ఆయన్ని ప్రేమించాలంటే నువ్వు నిబద్ధత తీసుకోవాలి. అలాగే నువ్వు నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించాలి అంటే నీకు నిబద్ధత ఉండాలి. నిబద్ధత లేనివారు ఈ సంబంధాల్లో వెనక్కి వెళ్ళిపోతారు. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన విలువైన మాటలను బట్టి, ప్రశస్తమైన మాటలను బట్టి ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రేమ ఒక వాగ్దానము, ప్రేమ ఒక ఆకర్షణ కాదు. లవ్ ఇస్ నాట్ ఎ ప్యాషన్, లవ్ ఇస్ ఎ ప్రామిస్, a promise to stay together. Do you get it? ఒక్కసారి మీ జీవితాలను పరిశీలించుకొని, మీ కుటుంబ జీవితాల్లో ఒడుగుదొడుకులు వస్తే, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటే, యవ్వనస్తులు మీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకు వచ్చిందో. మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. యూ మే వాంట్ టు బి కమిటెడ్ టు వన్ అనదర్. And more than that, be committed to God and do what God tells you to do. దేవుడు ఏది చేయమంటే అది చెయ్యి. వేరే దేని మీద సంబంధాన్ని కట్టుకోకు. దేవునితో సంబంధం నిబద్ధత మీద ఆధారపడింది. మా దయగల దేవా పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని దర్శించారయ్యా. మీ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థించుచుండగా, మీ కొరకు నాయన మరి తమ హృదయాల్లో ఎవరెవరైతే నిబద్ధత తీసుకున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిగా నాయన వారు మీ పట్ల కలిగిన ప్రేమలో కొనసాగడానికి, తాము తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా ఉండడానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.